Shiva is not a philosopher. He's a yogi. శివుడు ఒక తత్వవేత్త కాదు, ఆయన ఒక యోగి. When I say ఆయన ఒక తత్వవేత్త కాదని నేను అన్నప్పుడు it's very easy to be philosophical. సిద్ధాంతాలు చెప్పడం చాలా తేలిక. In fact, the less you వాస్తవానికి the more మీకు ఎంత తక్కువ తెలిస్తే అంత ఎక్కువగా మీరు తాత్వికంగా అవ్వచ్చు. easy to become a philosopher. తత్వవేత్తగా అవ్వడం చాలా సులువు. You have to read a couple of books. మీరు 2 పుస్తకాలు చదివి దాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుంటే మీరు తత్వవేత్త అవ్వచ్చు. The reason why you're talking about something that is ఒక పుస్తకంలో రాసున్న దాని గురించి మీరెందుకు మాట్లాడుతున్నారంటే మీరు జీవితపు లోతుల్ని అర్థం చేసుకోలేదు. if you had even read a single page, ఈ అనంతమైన విశ్వంలో మీరు ఒక పేజీ అయినా అర్థం చేసుకుంటే మీ జీవితమంతా దాని గురించి మాట్లాడతారు. ఇక వేరేవేవి మాట్లాడే సమయం మీకు ఉండదు. అయితే శివుడు ఒక యోగి, సంపూర్ణమైన అస్తిత్వానికి సంబంధించిన వాడే. intellectual, తత్వపరంగా మేధోపరంగా కాదు. అది మీరు అర్థం చేసుకోగలిగిన విషయం కాదు. అది మీరు ఒప్పుకోవాల్సిన విషయం కాదు. మీరు ఏకీభవించాల్సిన విషయం కాదది. మీరు దానితో సంబంధాన్ని ఏర్పరచుకుని దానితో ప్రయోగం చేస్తే అది మీకు అద్భుతాల్ని సృష్టిస్తుంది. Shiva's love for Sati శివుడికి was సతి మీద ఉన్న ప్రేమ ఎలాంటిదో ఇందాకే నేను చెప్తున్నాను. మేము కైలాస యాత్రకు వెళ్ళినప్పుడు కొంతమంది ఏం కోల్పోయారో దాని గురించి ఏడవటం మొదలుపెట్టారు. they didn't miss వాళ్ళు ఏది పోగొట్టుకోలేదు, కానీ ఏదో పోగొట్టుకున్నారు అనుకున్నారు. so ఇలాంటి సమయంలోనే మీరు లొంగుతారు. సతి మీద శివుడి ప్రేమ ఇలాంటిదే. like that ఇది ఆయన భావోద్వేగాలకు, జీవిత విధానానికి లొంగిన క్షణాలివి. of life. అది ఆయన జీవిత సారాంశం కాదు. అది ఆయన జీవితంలోని ఒక చిన్న సంఘటన మాత్రమే. ఆయన మౌనమే మాకు అత్యంత ప్రాముఖ్యమైంది. Utmost significance to us. It is his ఆయన మౌనమే మనకు అతి ముఖ్యమైంది. not his ఆయన ప్రేమ వ్యవహారం కానీ, పెళ్లి కానీ, భార్య మరణం కానీ కాదు. ఇవేవి కాదు. but కానీ how to ఆయన మౌనం గురించి మాట్లాడడం ఎలా? there is ఆయన మౌనం గురించి ఏమని చెప్తాము? now that you కానీ ఇప్పుడు మీరు ప్రశ్న వేశారు. yes అవును, ఆయన ఎన్నో ఎదుర్కొన్నారు. romance ప్రేమ, మరణం, బాధల్లాంటివి కూడా చూశాడు. but the moment కానీ వాటిని పక్కకు పెట్టిన క్షణాన ఆయన అలా నిశ్చలంగా కూర్చున్నాడు. to him nothing అసలేది ఆయనకు జరగనట్లు కూర్చున్నాడు. and వాస్తవానికి ఆయనకేది జరగలేదు. and nothing ఎవరికీ కూడా ఏదీ జరగదు. matter. It is మన మానసిక భావోద్వేగ our నిర్మాణం ఎలాంటిదంటే structures are such that ఇది జీవితంలోని రసాన్ని ఆనందించే విధంగా తయారు చేయబడి ఉంటుంది. but కానీ దురదృష్టవశాత్తు చాలామంది కేవలం ఆ రసాన్ని తాగకుండా దానిలో మునిగిపోతారు. so Shiva అయితే శివుడు కూడా కొంత సమయం ఆ భోగాన్ని అనుభవించాడు. ఇక చాలు అనుకున్న తర్వాత దానిలో నుంచి బయటకు వచ్చి సంపూర్ణమైన అవగాహనతో ఒక విభిన్నమైన స్థితిలో కూర్చున్నారు. అయితే చివరకు జరిగింది ఇదే అని మాత్రం మీరు అనుకోకండి. అది ఆయన జీవితంలోని ఒక చిన్న సంఘటన మాత్రమే. అయినా పర్వాలేదు, అది ఆయన్ని మనుషులకు మరింత చేరువ చేసింది. ఎందుకంటే ఇప్పుడు మనుషులు ఆయనతో ఎక్కువ అనుబంధం ఏర్పరచుకోగలిగారు. ఎందుకంటే ఆయన కూడా బాధలు పడ్డాడు కాబట్టి. వివిధ స్థాయిల్లో బాధలు ఉన్నవారికి ఇది కొంచెం ఊరటనిస్తుంది. శివుడు కూడా కొద్ది కాలం బాధలు పడ్డాడని వాళ్ళు అనుకుంటారు. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఇది ఆయన జీవన ప్రక్రియలకు లొంగిన కొన్ని క్షణాలు మాత్రమే. ఆయన దాన్ని ఆపాలని అనుకున్న క్షణాన దాన్ని వెంటనే ఆపేశారు. ఇవేవీ తాకని నిశ్చలమైన స్థితిలో ఆయన కూర్చోగలిగారు.